ఒకటవ అధ్యాయం కంటిన్యూషన్ అండి. గంగాధర సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతము. శ్రీగురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అని పేరు ప్రసిద్ధికెక్కిన సాయందేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము. వారి కుమారుడు దేవరావు. అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు. ఆయన శ్రీగురుని భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ, కాశ్యప గోత్రం. ఆయన జన్హు భగీరథ మహర్షుల వంటివారు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురుని స్మరించటం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి. వేదాధ్యాయపరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్సులు, సద్గురు భక్తులు అయిన ఓం సుజనులారా, మీకు నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండటం వల్లను, శ్రీగురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీగురుని చరిత్ర నీకు ప్రసాదించబడినది. నీవి కథ వ్రాయి, దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు సన్యాసం నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరింపనతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణం చేయటం ఎవరి తరము కాదు. ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది. దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వానుభవము. నేను అల్పుడునైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడి ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెతీగ నుండి లభించే తేనెలాగా, విలువలేని మృత్యువు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకిరెట్ట నుండి మలిచిన దివ్యమైన అశ్వత్థ వృక్షంలాగా అభిష్టాలు, జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ప్రస్తావన: ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతాడు? ఆయనని గుర్తించటం ఎలా? అంతటి గురువు తారసిల్లినా మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కలకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు, ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలు చేసే సామాన్యులకు సద్గురుని సేవ ఒకటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం. మొదటి ముముక్షువులు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రమవుతాయి. అప్పుడే దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తనను ఆశ్రయించవలసిన సద్గురులు ఎవరో తనకు తెలుపబడుతున్నది. అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతరం ప్రార్థనలు చేస్తూ ముముక్షువులకు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురుడితో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయం. కథారంభము. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లేక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేని వారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైనది వారు పొందుతున్నారు. వారిని కొన్నప్పటి నుండే కోరికలు నెరవేరుతున్న వారున్నారు. నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురై ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులపడ్డాడు. ఈ పరిస్థితుల్లో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారిని దర్శించి గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమవుతుందని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అవుకుంటే ప్రాయోపవేశం చేయదల్చి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు: అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణలతో నా కష్టాలు ఎందుకు తొలగటం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే
సర్వపాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపచేయలేదు? అన్ని జీవులకు కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించటం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావటం లేదు? మీరు సాటిలేని పెన్నిధి అని నిస్సంశయంగా అందరి అనుభవమున్ను. కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగటం లేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలబడటం లేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షము, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమి సమర్పించటం లేదా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనటం సర్వసమర్థమైన మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది? స్వామి, లౌకికమైన రాజు కూడా తన సేవల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా నన్ను రక్షించండి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడునైన నా యందు తగదు. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయటం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి హరకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నన్ను మీ గురించి అడిగిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రుడైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి, కానీ నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యమేమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగుతున్నప్పుడు కలలో కూడా అతను శ్రీగురుణ్ణే స్మరిస్తున్నాడు. ఆవు తన నడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధములు అలంకరించి పూజించాడు. ఆ దర్శనంలో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగేశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి వెలుగు వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవాల అలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు. అక్కడ మరెవరూ లేరు. అప్పుడతడు లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.